ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈరోజు మనం ధనాన్ని సమపార్జించడానికి అంటే సంపాదన కోసం, అలాగే అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి, మనోవాంఛలు నెరవేరడానికి ఒక అద్భుతమైన చిన్న ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సింది విభూతి. చూడండి, మనం ప్రతిరోజు శివార్చన కోసం విభూతిని వాడుతూ ఉంటాం. ఈ విభూతి మనకి మార్కెట్లో లభిస్తుంది. విభూతిని 3 రకాలుగా తయారు చేస్తారు. ఆవు పిడికలతోనూ, యజ్ఞభస్మంగాను, అలాగే కొన్ని సుగంధ పరిమళాలు అంటే యజ్ఞ మూలికలతో, కొన్ని మూలికలతో తయారు చేస్తూ ఉంటారు. మీకు శివార్చన కోసం భస్మాన్ని అంటే విభూతిని గనక మనం శివరాత్రి రోజున వాడినట్లయితే మనకి మృత్యు భయం అంటే చనిపోతాము అనే భయాలు చాలామందికి ఉంటాయి. అలాంటి భయం కూడా మనకు ఉండదు. అలాగే విభూతిని 3 రేఖలుగా నుదుటిని ధరించినట్లయితే మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే, మీరు ప్రతిరోజు కనుక విభూతి ధారణ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే శివరాత్రి రోజున విభూతితో శివార్చన చేసినట్లయితే కనుక మీ సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. స్వచ్ఛమైన ఆవు పిడకలతో చేసిన విభూతిని మీరు మార్కెట్లో దొరుకుతుంది, పూజా షాపులో దొరుకుతుంది. అలాగే శివాలయాల్లో ఉన్న పూజారులను అడగండి, వారు కూడా చెప్తారు. మీరు సేకరించి శివార్చన చేసినట్లయితే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ వెంటనే ఉంటుంది. మీకు ఖచ్చితమైన అదృష్టాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది. విభూతిని ఆరోగ్యపరంగా కూడా విరివిరిగా వాడుతూ ఉంటారు. అంటే ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతూ ఉంటారు. ఈ విభూతిని శివరాత్రి రోజున శివార్చన కోసం వాడినట్లయితే కనుక సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ప్రతిరోజు కనుక విభూతి ధరించి రుద్రాక్ష మెల్లో ధరించినట్లయితే కనుక మీకు ఏ కష్టాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని శాస్త్రం చెప్తుంది. అనేక రకాలైన సమస్యలతోనూ, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే మీరు సరైన విభూతిని అంటే ఒరిజినల్ విభూతిని చిట్టికెడు తీసుకొని నోట్లో వేసుకుంటూ ఉంటే, శివార్చన చేసి మీకు ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా కుదుటపడుతుందని శాస్త్రం చెప్తారు. ఎందుకంటే విభూతి తయారు చేసే విధానం, అలాగే విభూతిని మనం వాడే విధానం కరెక్ట్గా తెలుసుకుని వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే శివరాత్రి రోజున మాత్రం ఖచ్చితంగా విభూతి ధారణ నుదుటికి, భుజాల మీద, పృష్ఠభాగంలోనూ విభూతి ధరించి మనం శివార్చన చేసినట్లయితే కనుక అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా విభూతి ధరించి మనం భగవదార్చన చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. అలాగే ఎవరైనా సరే శివరాత్రి రోజున బిల్వపత్రాలతోనూ విభూతితోనూ అర్చన చేసినట్లయితే కనుక అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శివభగవానుడు అని చూడడం జరుగుతుంది. ఎందుకంటే విభూతి లక్ష్మీప్రదంగా శాస్త్రం చెప్పడం వల్ల మనం విభూతి ధారణ చేస్తే మంచి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు అనుమానాలు ఉంటాయి. ఏమండి, నిజంగా విభూతి పెట్టుకుంటే పనులు అవుతాయా అని. ఖచ్చితంగా పనులు అవుతాయి. మిత్రులారా, ఇది ఆడవారైనా మగవారైనా ధరించవచ్చు. అలాగే ఖచ్చితంగా మీరు విభూతి ధరించండి. శివభగవానుడి యొక్క కరుణా కటాక్షాలు పొందండి. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మర్చిపోయానండి, చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, విభూతి ఎక్కడ దొరుకుతుంది? పూజా స్టోర్స్లో అడగండి, చెప్తారు. ఇందులో సెంటుడు కూడా ఉంటాయి, అంటే వనమూలికలతో తయారు చేసినవి ఉంటాయి. అలాగే ఆవు పిడకలతో చేసినవి ఉంటాయి. అలాగే యజ్ఞ సమిధులు అంటే యజ్ఞం ద్వారా వచ్చే విభూతి కూడా ఉంటుంది. శివార్చనకు మాత్రం ఖచ్చితంగా ఆవు పిడకలతో చేసింది, అలాగే పర్ఫ్యూమ్ అంటే మామూలుగా సుగంధ ద్రవ్యాలతో కూడా చేసిన విభూతి ఉంటుంది. దాన్ని వాడుతూ ఉంటారు మీ ఇచ్చకామ్యాలు తీరడానికి. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సైకిల్ అగరబత్తి వారు కూడా తయారు చేయడం జరిగింది. వారి దగ్గర కూడా విభూతి అమ్ముతున్నారు. మీరు నెట్లో కూడా చూడండి, అవైలబిలిటీ ఉంటాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.